అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. మరికొద్ది నిమిషాలలో పరీక్ష. ఓ మహిళ తన 6 నెలల కూతురిని ఎత్తుకొని గబగబా పరీక్ష కేంద్రానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయితే ఎగ్జామ్ హాల్లోకి తల్లికి తప్ప ఆమె కూతురికి ప్రవేశం లేదు. పరీక్ష సమయం కూడా దగ్గర పడుతుంది. పైగా అదే సమయానికి ఆ చిన్నారి కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ఆ తల్లికి ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో అటు ఇటు చూసింది. అప్పుడే ఎదురొచ్చింది ఓ మహిళా పోలీస్. నీ కూతురిని నేను చూసుకుంటా, మీరు వెళ్ళి ప్రశాంతంగా పరీక్ష రాయండి అంటూ ఆ తల్లికి మద్దతునిచ్చింది. ఆ క్షణంలో ఆ మహిళ కంట్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత ఆ మహిళ పరీక్ష హాల్లోకి వెళ్లడంతో ఆ చిన్నారిని మహిళా పోలీసులు ఎత్తుకొని లాలించింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చూడండి. గుజరాత్లో ఇటీవల హైకోర్టు ప్యూన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ ఎగ్జామ్స్కు ఎంతోమంది అభ్యర్థులు హాజరయ్యారు. ఓ పెళ్లైన మహిళ తన 6 నెలల కూతురుని తీసుకుని పరీక్షా కేంద్రానికి వచ్చింది. మరికొద్ది నిమిషాలలో పరీక్ష ప్రారంభం కానుంది. దీంతో ఆ మహిళ గబగబా పరీక్షా హాల్లోకి వెళ్లాలని అనుకుంది. కానీ అందులోకి ఆ తల్లికి తప్ప ఆమె కూతురికి ప్రవేశం లేదు. ఎగ్జామ్ సమయం కూడా కావస్తుంది. పైగా అదే సమయానికి ఆ చిన్నారి కూడా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ తల్లికి ఏం చేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో అటు ఇటు చూసింది. అక్కడే డ్యూటీలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ఇదంతా గమనించి, మీ పాపను పరీక్ష అయ్యే వరకు నేను చూసుకుంటా, మీరు వెళ్ళి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి అంటూ భరోసానిచ్చింది. ఆమె మాటలు విన్న ఆ మహిళకు కొద్దిసేపు కంట్లో నీళ్లు తిరిగాయి. అనంతరం ఆ మహిళ తన కూతురిని ఆ మహిళా పోలీస్కి ఇచ్చి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళింది. ఇక తల్లి లోపల పరీక్ష రాస్తుండగా ఆ మహిళా పోలీస్ ఆమె కూతురిని ఎత్తుకొని కన్న కూతురులా లాలించింది. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు. ఇదే విషయాన్ని అహ్మదాబాద్ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. దీంతో ఆ మహిళా పోలీసును అందరూ అభినందిస్తున్నారు. ఈ సమాజంలో ఎందరో మానవతావాదులు ఉన్నారని చెప్పడానికి ఈ మహిళా పోలీస్ చేసిన పనే చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. మనిషి ఆపదనలో ఉన్నారంటే మనకు సహాయం చేసేందుకు ఇలా ఎంతోమంది ముందుకు వస్తుంటారు. ఏదైతేనేం మొత్తానికి ఈ మహిళా పోలీసు ఆ పాపను కన్న కూతురులాగా లాలించి పరీక్ష రాసిన ఆ మహిళకు మద్దతుగా నిలిచిందనేది చెప్పాలి. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. చూశారుగా, పరీక్షా కేంద్రం వద్ద ఈ మహిళా పోలీస్ చేసిన గొప్ప పనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.